అసలే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. ఇలాంటి వేళ కర్నూలు పెద్ద ఆసుపత్రికి వచ్చే వారికి కొండంత కష్టం వచ్చింది. సౌకర్యాలు లేక మలమల మాడిపోతున్నారు. కర్నూలు జీజీహెచ్కు రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా రోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. నిపుణులైన వైద్యులు ఉండడంతో ఈ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువ. నిత్యం 1000 బెడ్లు నిండిపోయి ఉంటాయి. అవుట్ పేషెంట్లు 2000 నుంచి 3000 వరకు ఉంటారు. ఇక సౌకర్యాల విషయానికి వస్తే చాలా దారుణంగా ఉన్నాయి. అసలే ఎండాకాలం. దీనికి తోడు ఆసుపత్రిలో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో రోగులు, వారి సహాయకుల బాధలు వర్ణనాతీతం. కర్నూలులో ఎండలు మామూలుగా లేవు. ప్రస్తుతం 44 డిగ్రీలకు చేరింది. ఐసీయూ వార్డుల్లో సెంట్రల్ ఏసీలు పనిచేయకపోవడంతో రోగులు విరవిల్లాడిపోతున్నారు. గర్భిణీలు, శిశువుల పరిస్థితి మరీ దారుణం. కర్నూలు జీజీహెచ్లో గైనిక విభాగం కీలకం. రోజుకు 200 మంది గర్భిణీలు, బాలింతలు చికిత్సలు పొందుతుంటారు. డెలివరీ తర్వాత 3 నుంచి 5 రోజులు ఆసుపత్రిలోనే ఉండాలి. గైనిక ఐసీయూ, గైనిక పోస్ట్ ఐసీయూలో ఏసీలు నెల రోజులుగా పనిచేయడం లేదు. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వేడి భరించలేక ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. పీడియాట్రిక్ విభాగంలోనూ ఇదే పరిస్థితి. ఇటు ఏసీలు పనిచేయకపోవడంతో ఐసీయూలో ఉన్న మానిటర్స్, వెంటిలేటర్లు తరచూ మొరాయిస్తున్నాయి. జీజీహెచ్లో పరిస్థితులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తుంటే మరమ్మతులు చేయించుకొని బిల్లులు పెట్టుకోండని చెబుతున్నారు. అయితే తీరా ఆ బిల్లులు రాకపోతే పరిస్థితి ఏంటి అని ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని రోగులు కోరుతున్నారు.